రైట్ ఒక్కసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలంలో గత రాత్రి చోటు చేసుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ యొక్క అస్వస్థత అనేటటువంటి మనం ప్రధానంగా ఇక్కడ చెప్పవచ్చు. ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదర్శ స్కూల్ ఏదైతే ఉందో ఆ ఆదర్శ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నటువంటి దాదాపు ఒక 8-9 మంది విద్యార్థులు ఉన్నట్టుండి రాత్రి పూర్తిగా అస్వస్థ గురైనటువంటి నేపథ్యము. వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ స్కూల్ కు సంబంధించినటువంటి స్టాఫ్ ఉన్నారు వాళ్ళందరూ కూడా హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి నార్నూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడి నుండి వైద్య వర్గాలకు సంబంధించినటువంటి సూచనల మేరకు అంటే ఏజెన్సీ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అక్కడ వైద్యులు కానీ వైద్య సదుపాయాలు కానీ లేనటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళ సూచనల మేరకు ఉట్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి నేపథ్యాన్ని మనం చూసినట్లయితే చాలా సుదూర ప్రాంతాల నుండి అంటే ఆదర్శ పాఠశాలలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా ప్రమోట్ చేసింది, గొప్పగా ప్రచారం చేసినటువంటి సందర్భం. అంటే ఏ మాత్రం కార్పొరేట్ స్కూళ్ళకు తీసిపోయినటువంటి రీతిలో ఉంటాయనేటటువంటి ప్రచారం నేపథ్యంలో ఆ భవనాలు ఆ రంగులను చూసినటువంటి చాలా మంది విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు పంచడం జరిగింది వాళ్ళ పిల్లలను. అయితే అక్కడ ఉన్నటువంటి సదుపాయాల్ని చూసినట్లయితే పూర్తిగా నాసిరకంగా ఉన్నట్లుగా ఈ యొక్క వరుస ఘటనలను చూసినట్లయితే మనకు తెలుస్తుంది. గతంలోనూ అంటే గడిచిన 6-7 నెలల కాలాల వ్యవధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు బాసరలోని IIITని కూడా పరిగణలోకి తీసుకున్నట్లే దాదాపుగా 16-17 ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి నేపథ్యం. అయితే ఈ వరుస సంఘటనల నేపథ్యంలో అంటే అటువంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భాల్లో అక్కడికి అంటే ఏదో తూతుమంత్రంగా అధికారులు వెళ్ళడము, అక్కడి పరిస్థితుల్ని పరిశీలించడము, కొన్ని సందర్భాల్లోనైతే కేవలం దానికి బాధ్యులుగా భావించేటటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మన్నింపులతో సరిపెడుతుండగా మరికొద్ది మంది విషయంలో మాత్రం కేవలం కొద్ది అంటే వారాల వ్యవధికి సంబంధించినటువంటి సస్పెన్షన్ వేటు మళ్ళీ వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ అంటే గతవాల దృష్ట్యా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి ఈ యొక్క సంఘటనకు సంబంధించి చూసినట్లయితే అక్కడ పూర్తిగా అంటే నాసిరకమైనటువంటి భోజనం అందించడమే కాకుండా అంటే కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా భగీరథ వాటర్ కూడా అక్కడ అందనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మెనూ ప్రకారంగా వాళ్లకు ప్రతి వారం అందించాల్సినటువంటి మాంసాహారం కావచ్చు, ఇటు గుడ్లు కావచ్చు, అలాగే అరటిపళ్ళ లాంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాలు ఏవి కూడా అందించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క సంఘటనకు సంబంధించి ఆ ఘటన జరిగినటువంటి సందర్భంలో వీళ్ళందరినీ కూడా విద్యార్థులను ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి సందర్భంలో అక్కడ కూడా వైద్యులు లేనటువంటి నేపథ్యం. అయితే ఈ విషయాన్ని ఆ విద్యార్థులను ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఆదర్శ స్కూల్ కు సంబంధించినటువంటి సిబ్బంది అక్కడ ఉట్నూరులో అడిషనల్ డిఎంహెచ్ఓ ఉంటారు, ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి ఆ యొక్క ఎవరైతే వైద్యులు ఉన్నారో అక్కడ వైద్యుల పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. అంటే ఇక్కడ మనకు ఈ ఒక్క సంఘటన మనకు 2-3 ప్రశ్నలను రేకెత్తిస్తుంది ఇక్కడ ప్రణయ్. ఒకటి, ఆదర్శ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం పైకి కనిపిస్తున్నటువంటి తీరుగా లోపల సౌకర్యాలు లేవా అనేటటువంటి ప్రశ్న ఒకటైతే, ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్కలు గణాంకాలు తప్ప అనేటటువంటి మరో ప్రశ్నను కూడా రేకెత్తిస్తుంది. అదే సందర్భంలో ఈ యొక్క ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులకు అందించాల్సినటువంటి ఆహార మెనూ ఏదైతే ఉంటుందో వాటిని ప్రభుత్వం ద్వారానే ఇక్కడికి సరఫరాలో ఏదైనా ఓపెన్ జరుగుతుందా, లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి పనిచేసేటటువంటి ఆ స్కూళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే సంబంధిత స్టాఫ్ ఉంటారో వారు చేతివాటం ప్రదర్శిస్తున్నారా అనేటటువంటిది మరొక ప్రశ్న రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మొత్తానికి ఈ యొక్క సంఘటనను చూసినట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి
ఇటు విద్యారంగానికి సంబంధించినటువంటివి కావచ్చు, ఇటు వైద్య రంగానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఈ రెండు విషయాలపైన కూడా నానా రకాలైనటువంటి ప్రశ్నలు రేకెత్తిస్తున్నటువంటి ఈ యొక్క క్రమం ఉంది ప్రణయ్. ఇప్పుడు ఈ ఘటనపై డిఎంహెచ్ఓ ఏమైనా రెస్పాన్స్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉన్నాయి, ఏమైనా చర్యలు తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉందా? అయితే వాస్తవంగా ఇటువంటి సంఘటనలు మొదటిసారి జరిగినట్లయితే చాలా పెద్ద ఎత్తున వీటికి సంబంధించి దుమారం రేగినటువంటి సందర్భాల్లో జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు స్పందించేటటువంటి అవకాశాలు, స్పందించినటువంటి సంఘటనలు గతంలో ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ఇది అంటే వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితి చాలా తీవ్రమైనదే అయినప్పటికీ కూడా ఈ యొక్క విషయము అధిక వర్గాల్లో పూర్తిగా చర్చనీయాంశంగా మారినట్టుగా మాత్రం అనిపించట్లేదు. అయితే దీనిపైన రాబోయే రోజుల్లో అమ్మా న్యూస్ ఆధ్వర్యంలో పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాల్లో దీనిపైన ఫోకస్ చేయాలన్నటువంటి ఉంది అనేటటువంటి విన్నపాలు మాత్రం అమ్మా న్యూస్ కు చాలా వరకు వస్తున్నటువంటి నేపథ్యం ప్రణయ్. జోషి, ఇప్పుడు దాదాపు ఎంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సిచ్యువేషన్ ఉంది అక్కడ? నిన్న రాత్రి ఘటన జరిగినటువంటి సందర్భంలో 9 మంది విద్యార్థులు అసైనట్లుగా పూర్తి అంటే వివరాలను బట్టి తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి అందులో నుండి 2 విద్యార్థులు కొంత మెరుగైనటువంటి ఆరోగ్య స్థితికి చేరుకున్నటువంటి నేపథ్యంలో మిగతా 7 మాత్రం అందులో అందరూ కూడా 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులే. 7 విద్యార్థులు మాత్రం ప్రస్తుతం ఉట్నూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అవుతున్నారు ప్రణయ్. జోషి, ఇప్పుడు అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికి కూడా అక్కడ వైద్యులు అందుబాటులో లేరు అని తెలుస్తోంది. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల సేపు కూడా వైద్యులు ఉండాలి అనేది ఒక ఆంక్ష కూడా ఉంది, అయినప్పటికీ కూడా వైద్యులు ఎందుకు అందుబాటులో ఉండట్లేదు? చాలా వరకు మనము చాలా సందర్భాల్లో అంటే ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి వివిధ రకాల శాఖలకు సంబంధించినటువంటి విషయాలను కనుక మనం తరచి చూసినట్లయితే ప్రభుత్వము ఆదేశిస్తున్నటువంటి ఆదేశాలకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులకు చాలా వరకు పొంతన లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ప్రధానంగా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో వైద్య రంగానికి సంబంధించినటువంటి విషయం చూసినట్లయితే ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ఏర్పడ్డటువంటి పరిస్థితి మాత్రం కావని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటి నుండి అంటే దాదాపుగా దశాబ్దాల తరబడి ఇదే పరిస్థితి నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ప్రతి మారు కూడా ఇటువంటి ఘటనలు ఏవైనా చోటు చేసుకున్నప్పుడు మాత్రమే కొంత సంబంధిత అధికారులు హడావిడి చేయడం, ఆ తర్వాత శరమామూలుగా వీటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేటటువంటిది ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత జిల్లా అధికారులకు శరమామూలుగా మారినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క నార్నూర్ ఘటన పైన వైద్యాధికారి ఏ విధంగా స్పందిస్తారు అనేటటువంటిది ఇంతవరకు అయితే ఆయన స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ ఈ విషయం కనుక తీవ్రమైనటువంటి చర్చకు దారి తీసినట్లయితే మాత్రం ఆయన ఏ విధంగా స్పందిస్తారు అనేటటువంటి మనం వేచి చూడాల్సి ఉంది. సో జోషి, ఇప్పుడు ఈ ఘటన ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు ఈ విద్యార్థులు ఎవరైతే చిన్నారులు 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనారోగ్యానికి అస్వస్థతకు గురి కావడానికి ఒక రకంగా వాళ్ళు చదువుతున్నటువంటి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు సంబంధించినటువంటి సిబ్బంది, అధ్యాపక బృందంతో పాటుగా వైద్య రంగానికి చెందినటువంటి అధికారులు, వైద్యులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యాన్ని కూడా మనం పూర్తిగా ఇక్కడ ఎత్తి చూపేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక రకంగా వాళ్ళు అస్వస్థతకు గురి కావడానికి సరైన పోషకాహారాలు లభించినటువంటి పరిస్థితి, సరైనటువంటి నీటి వసతి, సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితులు కారణమైతే వాళ్ళు అస్వస్థతకు గురైనటువంటి సందర్భంలో సైతం సరైనటువంటి సక్రమమైనటువంటి రీతిలో వైద్య సేవలు అందించడానికి కూడా దిక్కినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నట్లుగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ జోషి.